వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న లిస్ట్ తీసుకొచ్చినవి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ మూవీస్ చూసుకుంటే మాత్రమే మన మెగాస్టార్ చిరంజీవి గారిది మీకు అందరికి తెలిసిందే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఏదైతే ఉందో రిలీజ్ అవుతుంది అన్నమాట. 35 సంవత్సరాల తర్వాత అంటే 1990లో రిలీజ్ అయిన మూవీ 2 hours 20 minutes డ్యూరేషన్తో పాటు ఉందన్నమాట. ఫ్యాంటసీ కిందనే తీసుకోండి. సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు, మీరు ట్రై చేయండి. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే 2D ప్లాట్ఫామ్లో 3Dలో కూడా అవైలబుల్ ఉంది బై. అండ్ ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే కొత్త ఇట్లా తీసుకొస్తాను. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక మూవీ కూడా తీసుకుని ఇది కూడా రిలీజ్ అవుతుంది. ఏంటంటే అల్లు అర్జున్ గారిది దేశముద్రుడు అనే మూవీ అవుతుంది బై. థియేటర్స్లో ఇదే రోజున రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక కొత్త మూవీస్ గురించి చూసుకుంటే మాత్రము మన శ్రీ విష్ణు గారిది సింగిల్ మూవీ అవుతుందో థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మాత్రం ఓన్లీ సింగిల్ ప్లాట్ఫామ్ వస్తుంది. 2D అండ్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. 2 hours 9 minutes డ్యూరేషన్, కామెడీ రొమాన్స్ అనమాట. UA 16+ పాటు వస్తుంది. అంటే అక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ కానీ ఇంటిమేట్ సీన్స్ కానీ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే శుభం అనే మూవీ ఉంది. ఇది వచ్చేసరికి అయితేనేమో కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. సో చాలామంది మన ఇదెవరు యాక్టర్ సమత గారు కూడా వాళ్ళని అనేసి అంటారు. సో పర్లేదు, ఇక్కడ స్టోరీ కాన్సెప్ట్ చూసుకుంటే మాత్రమే సీరియల్ పిచ్చి లాగా ఉండేటట్టుగా అనిపిస్తుంది, ఓల్డ్ లుక్ లాగా అనిపిస్తుంది. 2 hours 5 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. కామెడీ హారర్ అనమాట. UA 30+ సర్టిఫికేషన్తో పాటు కూడా మూవీ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ చూడాలని కూడా చూడొచ్చు. అండ్ దాంతో ఇంకొక మూవీ చూసుకుంటే ఆరి మై నేమ్ ఈస్ నోబడీ అనే మూవీ ఉంది బై. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 2D ప్లాట్ఫామ్ తెలుగు ఉంది. అండ్ 1 hour 50 minutes డ్యూరేషన్, డ్రామా థ్రిల్లర్, UA సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. మంచి మంచి యాక్టర్స్ కూడా దీంట్లో ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకున్న మాత్రమే బ్లైండ్ స్పాట్. సో ఇది కూడా తెలుగే. 1 hour 31 minutes అంటే గంటన్నర సినిమా. UA 16+ వస్తుంది. సో అక్కడక్కడ కొంచెం బోల్డ్ సీన్స్ కానీ లేకపోతే బ్లడ్ సీన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి 16+ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకున్నప్పుడు బాలీవుడ్ నుంచి అనమాట. భూల్ చక్ మాఫ్ అనేసి ఒక మూవీ ఉంది. ఏంది అనా అంటే కాన్సెప్ట్ నాకు డిఫరెంట్గా అనిపించింది. కుదిరితే ఇట్లా చూస్తాను. ఏంటంటే ఒక మనిషి ఒక టైం లూప్ అంటారు కదా. సో కాన్సెప్ట్ టైం లూప్లో అదే లూప్లోనే ఉంటాడు. అందరికీ ఆ లూప్లో ఏం ఎఫెక్ట్ కాదు కానీ ఒకటి మనోనికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది మనోడు పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఆ పెళ్ళి రోజు అయితే ఒక రోజు ఫిక్స్ అయిపోతుంది. అది మళ్ళీ అదే లూప్ అయితేనే ఉంటుంది అదే రోజు. సో దాంట్లోకి నుంచి బయటపడ్డా లేదా ఏందనే దాని మీదే ఈ మూవీ అనమాట. ఆల్రెడీ మనకు తెలుగులో ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది టైం లూప్ మీద. సో అది కూడా చెక్ చేయండి. ప్రస్తుతానికి మూవీ చూసుకుని హిందీలో అనమాట బాలీవుడ్ మూవీ. 2 hours 1 minute డ్యూరేషన్, కామెడీ రొమాన్స్ అనమాట. UA 13+తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత పోయి యానిమీ మూవీ అనమాట పోయి. సో పండుగ చేసుకోవచ్చు ఎవరైతే పోయి. మన షిన్చాన్ తెలిసిందే, అల్లరి పిల్లగాడు. ఆ అల్లరి పిల్లగాడితో పాటు ఒక మూవీ మన ఇండియాలో వస్తుంది అనమాట. షిన్చాన్ అవర్ డైనోసార్ డైరీ అని. మూవీ యొక్క డ్యూరేషన్ తక్కువ ఉంది. 1 hour 40 minutes డ్యూరేషన్, యాక్షన్, యానిమీ, కామెడీ, డ్రామా అనమాట. U సర్టిఫికేషన్తో పాటు వస్తుంది. అంటే పిల్లలతో పాటు అందరూ చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ చూసుకుంటే 2D ప్లాట్ఫామే. లాంగ్వేజెస్ చూసుకుంటే జాపనీస్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో కూడా 70 years వస్తుంది అనమాట. సో ఎవరైతే పోయి నాన్న అది అంటే చిన్న పుట్టగాలు ఉంటారు కదా పోరాలు, వాళ్ళు చేసే కామెడీ ఎలా ఉంటుంది. షిన్చాన్ కామెడీ మనకు అందరూ తెలిసిందే కదా. సో షిన్చాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో థియేటర్లో చూడండి అంటే కుదిరితే 1-2 పబ్లిక్ టాక్ దొరికితే ఇట్లా తీసుకొస్తాను. అండ్ అంతే పోయి ఇవి అనమాట లిస్ట్ ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించింది. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.